హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో టేస్టీ అయిన అలాగే హెల్దీ అయిన సజ్జ బూరెలు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. మేము ఎక్కువ గంటలు అంటామండి, సజ్జలని కూడా అంటారు కదా. ఇక్కడ నేను 1 కప్పు గంటలు తీసుకున్నాను. ఇవి నైట్ చేశానండి. ఇలాగా 1 కప్పు తీసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉదయానికి తయారు చేద్దాం కదా అనేసి ఇలా నానబెట్టి వదిలేసాను. ఇలా నానిన వాటిని శుభ్రంగా మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఒకసారి గాలించుకోవాలండి. గాలించుకుంటే ఇసుక ఏదైనా ఉంటే పోతుంది. ఇలా గాలించుకున్న తర్వాత నీళ్ళన్నీ వడపోసేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా తడి మొత్తం ఆరిన తర్వాత ఇవన్నీ కూడా వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1/2 కప్పు ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నానండి. ఈ రెండు కలిపి చేస్తే సజ్జ బూరెలు చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని ఒకసారి మెత్తని పిండిలాగా గంటల్ని పిండి పట్టుకోవాలి. అలాగే కొంచెం పిండి పట్టిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, వాటిని కూడా వేసేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు బెల్లం, అంటే ఏ కప్పుతో మనం గంటలు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు బెల్లం తీసుకోవాలి. కొంచెం నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు సాల్ట్ అలాగే యాలకుల పొడి వేసుకొని కొంచెంగా ఈ బెల్లం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పోసేయకూడదండి, కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇలా ముద్దలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఒక పళ్ళెం మీదకి ఇలాగా ఒక కవర్ అనేది పెట్టుకొని నూనె రాసి ఇలా అరిసెల్లాగా ఒత్తేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరాయన్నది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇలా మరుగుతున్న నూనెలో వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒకటి సరిగ్గా పొంగలేదండి, మిగతావన్నీ కూడా చాలా బాగా పొంగాయి. ఒకటి చేసేసరికి ఇంకొకటి వేగిపోయేది అనమాట. కొంచెం ఎక్కువగా చేసుకునేటట్టయితే వేరెవరైనా సాయం చేస్తే తొందరగా అయిపోతాయండి. లేదనుకుంటే ఇలా తక్కువైతే చక్కగా మనమే చేసేసుకోవచ్చు. చూస్తున్నారా ఎంత బాగా పొంగాయో. దీని రుచి కూడా అంతే బాగుంటాయండి. ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేపేసి వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సజ్జ బూరెలు అయితే రెడీ అయిపోయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారా ఎంత గుల్లగా వచ్చాయో, చాలా బాగుంటాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.